ప్రియమైనటువంటి దేవుని వారారా, దేవుడు మన అందరినీ కూడా తన కృపా వాత్సల్య బాహుళ్యము చొప్పున కనికరించి ఆదరించి నడిపించినాడు. ఎందుకో తెలుసా? తండ్రి తన కుమారులైన దయ చూపినట్లుగా తన యందు భయభక్తులు గల వారి ఎడలైనా జాలి చూపేవాడుగా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లుగా దేవుడు కూడా జాలి చూపిస్తున్నాడు. దేవుడు జాలి చూపడానికి కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడమే మనం జాలి పొందగలుగుతున్నాం. మనం ఈ దినాన్ని చూస్తున్నామంటే కూడా ఇది దేవుని యొక్క దయ, దేవుని వాత్సల్యం. ఎందుకో తెలుసా? దేవుడు నరులమైన మనలను తన హస్తము చేత నిర్మాణం చేసి తన ఊపిరిని జీవమును మనలో ఉంచి ఆశీర్వదించినాడు. తనను మహిమపరచుట కొరకై, తనను ఆరాధించి పూజించి ఘనపరచుట కొరకై మనకిచ్చినటువంటి తలాంతులు ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని ఆరాధించే వారు ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఇది. అందుకే మరి ఊజు దేశం ముందు ఉన్నటువంటి భక్తుడైన యోబు తన దగ్గరకు వచ్చినటువంటి స్నేహితులతో, తనను బాధపడుతున్నటువంటి వారితో, తనను అనుకూలంగా మాట్లాడకుండా అనానుకూలంగా మాట్లాడి బాధపడుతున్న వారితో దేవుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడే యోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోబు గ్రంథం 27వ అధ్యాయంలో చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. 11వ వచన భాగంలో దేవుని మాట సెలవిస్తున్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను అని చెప్తుంటే, దేవుని మర్మమును తెలుసుకున్నవాడై ఉన్న యోబు దేవుడు మహాశక్తిమంతుడై ఉన్నాడని, దేవుడు మహామహుడు మహిమాన్వితమైన వాడై ఉండి అందరిలో తన ఊపిరిని జీవమును ఉంచి అందరిలో తన ఆత్మని దీపాన్ని ఉంచి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడుని, ఆ ఏర్పాటు ప్రకారంగా మనం నడిస్తే మనం ఆయన ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో తెలుసుకోగలుగుతాము. మనం జీవించవలసిన విధానాన్ని కూడా మనము నేర్చుకోగలుగుతాం. అందుకే ఏమంటారంటే దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశించదను. కీర్తన మీకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను చెప్తాను. ఎవరైనా సరే భయభక్తులు కలిగి భయంతో కూడిన జీవితం జీవించేటప్పుడు దేవుడు వారి మీద ఇంకా దృష్టి పెట్టి వారు చేసే పనులను ఆస్వాదించి వారు చేసే ప్రార్థనలను అంగీకరించి వారి అవసరతలన్నింటినీ కూడా తీర్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఏమిటంటే దేవుని హస్తము, ఈరోజు మనం చదువుకున్నామంటే దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశం చేస్తాను అని చెప్తున్నాడు. దేవుని హస్తాన్ని గురించిన ఉపదేశం ఏమైంది అని చెప్తే యెషయా గ్రంథంలో సెలవిస్తాడు. ఉపదేశము వానవలనే ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథంలోనే దేవుని మాట ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఈ లోకంలో భూమి మీద నరులుగా మనం బ్రతికిన కాలం అంతట్లో కూడా ఆయన ఉపదేశమును అంగీకరించేవారుగా ఉంటే ఆయన చేసేటువంటి ఆలోచనలు తలపులు మనకు చెలవించి మనల్ని ఆదుకునేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు, నా ఉపదేశము వానవలను చినుకుల వలన ఉంటుంది అని చెప్పాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం కూడా చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఉపదేశము, ఆయన ఆలోచన చాలా గొప్పది. దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు, నడిపించలేరు. కాబట్టి ఆయన చిరకాలము నిరంతరము నిత్యము దేవుడైన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన హస్తాన్ని గురించి ఉపదేశించదను, మీరు వినండి అని చెప్తున్నాడు. సరే, ఈ ఉపదేశము ఏమైందంటే దేవుని వాక్యమైంది. ఆ వాక్యము మనం బ్రతికించేదిగా ఉంది. ఆ వాక్యము మనము నడిపించేదిగా ఉంటుంది. అందుకొరకే మొట్టమొదట దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశం చేసేదను. నెక్స్ట్ కింద సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను అని చెప్పాడు. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత సమయంలో నేను శరీరం బలహీనమై నా చర్మం ఊడిపోయి ఎముకలు మిగిలిపోయినా నేను ఆయనను వెంబడించడం మానను. ఆయన హస్తము నాకు అవనిర్మాణం చేసింది. ఆయన హస్తము నాకు మాంసమును శరీరమును ఇచ్చింది. ఆయన జీవమును ఊపిరి ఆయన ఇచ్చినాడు. అంతా కూడా ఆయనదే. కాబట్టి
నేను ఆయన ఉపదేశమును మానను. ఆయన ఉపదేశాన్ని గురించి నేను చెప్పేదను, ఆయన చేసే క్రియల గురించి నేను దాచిపెట్టను చెప్తాను. ఎందుకు దాచిపెట్టంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో యెహోవా హస్తము రక్షింప నేరకలిగినట్లు పులచ కాదు అని చెప్తున్నాడు. ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యోగుకు వచ్చిన సమస్య, యోగుకు వచ్చిన బలహీనత, యోగుకు వచ్చిన తొందరపాట్లు, యోగుకు వచ్చినటువంటి ప్రతి విధమైన శోధనలు ఎన్నో నానా విధములుగా ఆయనకు వచ్చి సమస్యలు నష్టము చేయబడిన ఆయన ఏమనకుండా దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే యెహోవా హస్తము రక్షింప నేరకై ఉండినట్లు పురుచ కాలేదు. ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా సరే, ఏ స్థలంలో ఉన్నవారైనా సరే ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఉపదేశమును మనము ఆయన దేవుని హస్తములు గురించి మనం ఉపదేశం నేర్చుకునే వారు ఉంటే ఆయన చేయ కార్యమని మనం తెలుసుకునే వారు ఉంటాం. ఆయన హస్తములను రక్షించకుండా ఎప్పుడు కురచగాదు, మనం కాపాడుతుంది అని చెప్పి. నెక్స్ట్ యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ భాగంలో ఆయన హస్తం ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ రక్షింప నేరకైనట్లు కురచ కాదు. రెండవ దాంట్లో ఆయన హస్తము పారిపోవు చూడ మహాసర్పమును పొడిచెను. 26 యెషయా గ్రంథం 26:13లో ఆయన హస్తము ఆయన హస్తం ఏం చేస్తుంది? పారిపోవు మహాసర్పాన్ని పొడిచేస్తుంది. ఈ సర్పాన్ని కూడా కలగజేసింది ఎవరు? దేవుడే. అందుకే ఏ ఒక్కరు కూడా ఆయన నుండి తప్పించుకోలేరు. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నవారైనా మనం తప్పించుకోలేము. అన్ని స్థలాల్లో అన్ని రకాలుగా నిరంతరము నిత్యము ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వారి పారిపోతున్న మహాసర్పాన్ని కూడా పొడిచేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన హస్తము చేత మనకు అవనిర్మాణము చేసి మనల్ని రూపించి తన పని కొరకు వాడుకున్నాడు. మనం ఆయన భక్తి కలిగి భయంతో జీవిస్తే మన మీద అపహాస్యం చేసి, మనం ఎగతాళి చేసి, మనల్ని బాధ పెట్టేవారి ఎదుట మనం ఎప్పుడు కూడా మన హస్తము పైగా ఉంటుందని ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయము 2వ వచనము, మీకా 5:9 ఇవి రెండు చదవండి. మొదట మీకా 5:9 ఎంత మంచి మాట చెప్తాను చూడమ్మా. ఆయన హస్తములు మనకు అవనిర్మాణం చేసి మనము రూపించుకున్నాడు కాబట్టి మనం ఆయన పిల్లలుగా మనం బ్రతికితే ఆయన మన కోసం చేసే పని. మీకా గ్రంథం 5:9 నీ హస్తము నీ విరోధుల మీద మనం ఎప్పుడైనా సరే భయభక్తులు కానీ భయంతో బ్రతికితే మన నోటి నుండి వచ్చే చెడ్డ మాటలు మాని మనం మంచి ప్రవర్తన గల వారికి జీవిస్తే మన విరోధులందరి మీద మన హస్తం ఏమైతుంది? ఎత్తబడి ఉండును గాక. నీ కుటుంబం మీద దేవుడు తన హస్తాన్ని నుంచి కాపాడును గాక. నీ విరోధుల మీద నీ హస్తము ఎత్తబడి ఉండును గాక. నీ శత్రువులందరూ కూడా నశించును గాక. దేవుని హస్తం అది చూడు. దేవుని హస్తం చేసే పని, దేవుని హస్తం చేసేటువంటి మరి క్రియలు ఏమైనా వాటిని మనము ఈరోజు చదువుకున్నాం. 9వ అధ్యాయం ఆమోసు 9:2లో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. వారు పాతాళములో చొచ్చిపోయినను, వారు అంటే నిన్ను హింసించేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు, నిన్ను చూసి ఓర్వలేక మరి బాధ పెట్టేవారు ఎవరైనా ఉంటే కూడా వారు పాతాళములో చొచ్చుకొని ఉన్నా అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. అచ్చట నుండి నా హస్తం వారిని బయటికి లాగును. ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. ఎక్కడుండమా? ఆకాశమునకు ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. ఏం చేస్తాడు? తెచ్చెదను. మనం ఏ స్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే, మంచి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఇదంతా కూడా దేవుడే నాకు అనుగ్రహించినాడు, ఇదంతా కూడా దేవుడే తీసుకునేవాడిగా ఉన్నాడు, ఆయన లేకుండా ఏది కూడా జరగదు అని చెప్పే సత్యాన్ని యూజు దేశమందు ఉన్నటువంటి భక్తుడు, ఆయన వాళ్ళుగా ఎవరు కూడా లేరని చెప్పి సాక్ష్యం పొందిన భక్తుడైన
దేవుని ద్వారానే సాక్ష్యం పొందిన భక్తుడు యోబు. ఆయన వంటి వాడు భూమి మీద ఎవడు లేడు అని చెప్పి దేవుడే యోబుని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు మనని గురించి ఎవరైనా ఎప్పుడైనా మంచి సాక్ష్యం చెప్పేటట్టుగా ప్రవర్తించాలి. మంచి మాటలు మాట్లాడి మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలో ఒప్పుకొని జీవిస్తే మరి అన్ని ఆశీర్వాదాలు మరలా మనకు వస్తాయి. యోబు తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారంలో ఒప్పుకొని జీవించినాడు కాబట్టి ఆయన హస్తాన్ని గురించి వారికి బోధ చేసేవాడుగా ఉపదేశించేవాడుగా ఉన్నాడు. ఆయన క్రియలను దాచిపెట్టకుండా వివరించేవాడుగా ఉంటున్నాడు యోబు. మనము కూడా ప్రతి విషయంలో మరి ఆయన హస్తం చేత మనం నిర్మాణం చేయబడినాం కాబట్టి ఈ భూమిని కూడా ఆయన హస్తం చేతనే కలగజేసినాడు చెప్తుంది. పునాది వేసినాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట ఈ విధంగా ఉంది. 48:13 నా హస్తము భూమి పునాది వేసెను. దేవుడు సెలవిస్తున్న నా హస్తము భూమికి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. ఎంత మంచి మాట. నా హస్తము భూమి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. ఎవరెవరట? ఒక్కటి తప్పకుండా అన్ని కూడా నిలుచును. దేవుడి ఎదుట నిలుస్తున్నారమ్మా. ఆయన స్వరం వినే వారందరూ కూడా నేను ఈరోజు ఆయన మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నేను ఆయన నా భర్తను నా పిల్లలను కాపాడి ఈ రోజుకి ఆరోగ్యం ఇచ్చినాడు, అందుకే నేను వెళ్ళాలి, ఈరోజు నేను బలహీనమైన పరిస్థితిలో ఉన్నా, నేను బలపరచబడాలంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన దగ్గరికి వచ్చి నిలబడేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుని మాటగా ఆయన పిలిస్తేనే వచ్చి ఆయన ఎదుట నిలుస్తున్నాయి. మరి మనం కూడా ఆయన ఎదుట నిలబడాలన్నప్పుడు మనం ఆయన భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొని యథార్థమైన భక్తి కలిగి లోకంలో అందరిలో కూడా మనం తలగా ఉండేటట్టుగా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడికి పని కలిగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి, ఆయన హస్తముల ద్వారా వచ్చే కిరణములను మనకు అనుగ్రహిస్తాడని హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు ఇంత గొప్ప దేవుడు అమ్మా. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. ఇది ఆయన బలము దాగి ఉన్నది. ఆయన ఉపదేశం నేను వినిపిస్తాను, వినండి. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. ఆయన హస్తం నుండి ఏమన్నాడు? కిరణములు వెలుచున్నాయి. ఆయన చేయి పెడితేనే అన్నీ వస్తాయి, అన్నీ నిలబడతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఆయన మాట అది. ఆయన మాట బండలను బద్దలు చేయు సూత్య వంటిదిగా ఉంది. ఎందుకంటే ఆయన సంగమను శరీరము బండ మీద కట్టబడినదిగా ఉంది కాబట్టి ఆ బండ మీద కట్టబడినటువంటి సంఘములో మనము సహవాసంలో నడిపించబడి బోధైన నిలిస్తే చిన్న మందగా దేవుని మందగా ఆయన కుమారుడైన క్రీస్తులో మనమందరం కూడా వర్ధిల్లుతాము. మన నివాస స్థలములు వర్ధిల్లుతాయి, మన పిల్లలు కూడా వర్ధిల్లుతారు, ఎదుగుతారు కూడా. కాబట్టి ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి. ఈ కిరణములు చిన్నవారి మీదనే పెద్దవారి మీదనేమి అందరి మీద కూడా ఆయన కిరణములు వ్యాపిస్తున్నాడు. అందుకే చిన్నవారినేమి పెద్దవారినేమి తన ఎందుకు భయభక్తులు గల వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని, మీ పిల్లలను, మీ భర్తలను, మీ భార్యలను నేను ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా నా వైపు తిరిగి నా యుద్ధకు వచ్చి మీరు నిలిచి నా మాట వింటే మీరు గొప్పవారు. మీ హస్తము విరోధుల మీద ఉంటుంది, ఎప్పుడు కూడా కింద ఉండదు. అందుకొరకే నేను దేవుని మాట ఏం చెప్తున్నట్టే ఎల్లప్పుడూ కూడా ఆయన భయభక్తులుగా ఆయన మాట వింటే లూకా సువార్త 1వ అధ్యాయము 66వ వచనం భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. మనకందరికీ కూడా ఎలిజబెత్ జకర్యాల కుటుంబం మీద, జకర్యా మీద దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు మీద ఆయన దృష్టి ఉంది అని చెప్పినట్టు చదవమ్మా.
అతనికి తోడై ఉండెను గనుక ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ప్రభు హస్తము వారికి ఆయన తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన ఆ వారందరూ సంగతుల గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి వారి మనసులో ఉంచుకొనిరి ఉంచుకునేది. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో, తల్లిదండ్రులను బట్టి పిల్లలు, పిల్లలను బట్టి తల్లిదండ్రులు, వీరువురు కూడా వేరే కాదు. వీళ్ళు కాలంలో నుండి వచ్చిన వారు ఉంటారు కాబట్టి వాళ్ళని పోలి నడుచుకున్నట్టుగానే మనము క్రీస్తులో నుండి వచ్చినాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం ద్వారా మనం ఆయన ధరించుకొని ఆయన పిల్లలుగా చేయబడ్డాం కాబట్టి మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు భయపడి ఆయన పోలి నడుచుకుంటే ఆయన హస్తము మనకు ఎప్పుడు తోడైండి మనను మన కుటుంబాలను కాపాడుతుందని ఈ వాక్యం ద్వారా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దైవజనులు మిగతా చూసుకుంటాం సమయం.